సో అసలు హైదరాబాద్ని ఎలా మీరు కాంగ్రెస్ పార్టీ తరపున దాన్ని ఇంకా మెరుపులు దిద్ది అభివృద్ధి వైపు నడిపిస్తారన్న ఆలోచన ఉంది? అదే సార్, ఎందుకంటే ఫండ్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో, అయినప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. మీకే అధికారం ఇస్తే ఇక్కడ పార్టీ మీ అధికారంలో ఉండదు, ఎలా మీరు ముందుకు తీసుకుపోతారు? ఓకే, మా పార్టీ అధికారం రాకపోతే మాకు కష్టం అవుతుంది. ఇక్కడ మీ పార్టీ లేదు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఎంపీ అవుతారు ఇక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అక్కడ అమలు పరచడానికి మీ పైన ద్వేషం పెంచుకుంటారు, అప్పుడు ఎలా మీరు అభివృద్ధి పరుస్తారు హైదరాబాద్ని? ఓకే, నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఇది ఎంపీ ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, నేను కేసీఆర్ దగ్గర పోవాలి. నేను ఒక ఎంపీ ఉంటే నా ఫండ్స్ నేను తీసుకువస్తాను, సెంటర్ నుంచి తీసుకువస్తాను. అండ్ నేను ఒకవేళ నా నియోజకవర్గం డెవలప్ చేయాలి అని డిసైడ్ అయితే ఏ గవర్నమెంట్ ఉండండి, మనకు చిత్తశుద్ధి ఉన్న తర్వాత ఆ గవర్నమెంట్ ఆ రూల్ బుక్ ప్రకారం నాకు హెల్ప్ చేయాలి. పబ్లిక్ మనీ నాకు ఇవ్వాలి, నేను ఎక్కడనో తీసుకువస్తా. పబ్లిక్ ఇవ్వకపోతే నేను పబ్లిక్ రివోల్ట్ చేపించేస్తా. నేను కేసీఆర్ ఫ్యూచర్లో డబ్బులు ఇవ్వకపోతే ఓల్డ్ సిటీ హంగర్ స్ట్రైక్ కూర్చుంటా, నా ప్రాణం కూడా ఇచ్చేస్తా. కేసీఆర్ భయపడి వద్దురాబాయ్ ఫిరోజ్ ఖాన్ అని ఇచ్చేస్తాడు. సో కేసీఆర్ ఓల్డ్ సిటీ జోలికి రారు, సింపుల్ చెప్పేస్తున్నా. ఇవాళ అసదుద్దీన్ ఉండని, రేపు ఫిరోజ్ ఖాన్ ఉండని, మా జోలికి రారు. ఎందుకంటే ఇది టోటల్ ఒక గ్రే ఏరియా. రివోల్ట్ అయితే మొత్తం సర్వనాశం అయిపోతుంది, మొత్తం రైట్స్ అయిపోతాయి, హంగామా అయిపోతుంది, బంగారు తెలంగాణ మొత్తం పేరు పాడవుతుంది. సో కేసీఆర్ గారు అట్ ఎనీ కాస్ట్ బంగారు తెలంగాణ పేరు పాడగావద్దు. సో ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నది మాకు తెలుసు. అంటే ఇక్కడ మీకు కేవలం మతం పైన ప్రేమ లేకపోతే ప్రాంతం పైన అభిమానమా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని సాక్షాత్తు అధికారి అంటే ప్రథమ పౌరుడు లెక్క, సో అతని కూడా మీ ఓల్డ్ సిటీకి అడుగు పెట్టనీయము, మా మతానికి అంత బలం ఉంది అని చెప్తున్నారు. మతం కాదు, ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్. నో ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఓల్డ్ సిటీ మీన్స్ 65% to 70% ముస్లిమ్స్ ఉన్నారు. నో ప్రాబ్లం. సో ముస్లిమ్స్ అంశాల్లో వేలు పెడితే ఎవరికైనా నాశనం తప్పదు అన్నట్టుగానే మీరు ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి. నేను హెచ్చరిక ఎక్కడ జారీ చేస్తున్నా అంటే అండర్ డెవలప్డ్ కాన్స్టిట్యువెన్సీకి నేను నమ్మకం ఇచ్చి కేసీఆర్ ఒకవేళ నాకు ఫండ్స్ ఇవ్వకపోతే ఉట్టి మా ప్రజలకి చెప్తా, ఇట్లా కేసీఆర్ చేస్తున్నాడంటే రివోల్ట్ అవుతుంది, రోడ్ల మీద వచ్చేస్తా. అంటే మీరు తెలంగాణలో ఒక భాగం కాదా, మీరు సపరేట్ దేశమా? సింపుల్, కేసీఆర్ గారు టోటల్ తెలంగాణకి ఫాదర్. ఆయన ఒక కొడుకుకి తక్కువ వేరే కొడుకుకి ఎక్కువ చూస్తే ఈ చిన్న కొడుకు కానీ ఆ పెద్ద కొడుకు కానీ మేము రివోల్ట్ చేస్తాం. మాకు న్యాయం కావాలి, అంటే నాకు కాదు ప్రజలకి న్యాయం కావాలి, అంతే. 1 పాయింట్ ప్రోగ్రామ్ మాది, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. ముస్లిం ఉండని, దళిత్ ఉండని, క్రిస్టియన్ ఉండని, ఎస్సీ ఉండని, ఎస్టీ ఉండని, ఏదైనా కులం ఉండని, ఏదైనా మతం ఉండని. ఓల్డ్ సిటీలో అభివృద్ధి కావాలి, అభివృద్ధి కోసం మేము ఎంతవరకైనా పోరాడతాం అంటున్నారు. కానీ గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. చిన్న చిన్న సందులు, మురికి వాడలు, ఇళ్ళ నిర్మాణం కూడా సరిగా లేదు, రోడ్లపైన వ్యాపారాలు, ట్రాఫిక్, మొత్తం అసలు ఆ ఏరియాకి వెళ్తే ఒక పాకిస్తాన్కి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా చూస్తారు వీటిని? ఇప్పుడు అభివృద్ధి కాలేదు, సింపుల్లో పెడదాం. దెర్ ఈస్ డార్క్నెస్, అంధకారం ఉన్నది. కానీ ఒక లైట్ వస్తే 100 years 1000 years అంధకారం తీస్తుంది. ఇప్పుడు అది లైట్ కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ తప్పకుండా తీసేస్తాం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.